పేరు శ్రీహర్షిని. నేను ఊరు నుంచి వచ్చిన. నేను సార్ చెప్పినప్పుడు బాగా విన్నాను, అది చాలా అర్థమైంది. ఇప్పటి నుంచి మంచిగా ఉండి ఇంకొక 4 months తర్వాత బీఎస్సీ నర్సింగ్ చేసి మంచి నర్సుగా అయ్యి ప్రజలకు నేను ఎన్ని రోజులు జీవిస్తానో అన్ని రోజులు ప్రజలకు సేవ చేస్తా అని అనుకుంటున్నా. ఈ రోజు నుంచి సూర్యుడు ఉదయించక ముందే నేను లేస్తా అని అనుకుంటున్నా. థ్యాంక్ యూ. వైష్ణవి, నేను 9th class చదువుతున్నా. సార్ అప్పుడు చెప్పింది కదా శిల్పి గురించి, అప్పుడు నాకు చాలా బాగా అర్థమైంది. మనం ఎంత కష్టపడితే అంత పైకి వస్తాం, అంత పేరు తెచ్చుకుంటామని బాగా అర్థమైంది. ప్లస్ నేను ఐఏఎస్ చేసి ప్రజలందరినీ కాపాడుతానని అనుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు రాజేశ్వరి. నేను వెంకటాపూర్ నుండి వచ్చాను. సార్ చెప్పిన దాంట్లో నాకు బాగా అర్థమైంది. సార్ చెప్పినప్పుడు బాగా చదువుకొని మన గోల్ని మనం రీచ్ అవ్వాలని అనుకుంటున్నాను. నేను ఎంపీహెచ్డబ్ల్యూ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నాకు నర్స్ అవ్వాలనే కోరిక ఉంది మరియు అందరికీ సేవ చేయాలని అనుకుంటున్నాను. My name is Mahalakshmi. I'm studying 6th class. సార్ చెప్పినది నాకు చాలా అర్థమైంది. నేను డాక్టర్ కావాలని కోరుకుంటున్నాను. సార్ చెప్పినానికి నేను ఎదిగి డాక్టర్ అయ్యి ప్రజలకు సేవ చేయాలి. నా పేరు స్వాతి. నేను 8వ తరగతి చదువుతున్నాను. సార్ చెప్పింది నాకు చాలా బాగా అర్థమైంది. నేను మంచిగా చదివి ఎదిగి ఒక తెలుగు టీచర్ అయి నాకు తెలిసిన విషయాలు నేను నేర్పుతున్న పిల్లలకి తెలియజేయడమే నా లక్ష్యం. సెకండ్ ఇయర్ ఎంపీహెచ్డబ్ల్యూ చదువుతున్నాను. నాకు చిన్నప్పటి నుంచి సేవ చేయడం అంటే చాలా ఇష్టము. సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత నేను బ్రతుకున్న కాలము అందరికీ సేవ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. నేను 9th class చదువుతున్నాను. నా గోల్ నర్సింగ్ చేయడం. నాకు చిన్నప్పటి నుంచి ఇంజెక్షన్ అంటే భయం, బట్ నర్సింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. నా గోల్ నేను రీచ్ అవుతానని అనుకుంటున్నాను. సెకండ్ ఇయర్ ఎంపీహెచ్డబ్ల్యూ. నేను మంచి చదివి మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాను. నాకు సార్ చెప్పినంగా చాలా బాగా అర్థమైంది. నేను కూడా లైఫ్లో కొన్ని ఫేస్ అనేది చేశాను. నాకు కూడా అలా కొంతమందికి అనేది సేవ చేయాలి, అందరి దృష్టిలో మంచిగా కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నాకు పోలీస్ జాబ్ అంటే చాలా ఇష్టం. మనందరం కూడా ప్రతి ఒక్కరికి కూడా కార్లలో తిరగాలి, బంగ్లాలలో ఉండాలి, మన బర్త్డేకి కూడా 100 మంది రావాలి, గిఫ్ట్లు పెట్టాలి, ఒక ఎమ్మెల్యే మన ఇంటికి రావాలి, ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. కానీ మనకు మంచి సామెత ఉంటుంది కదా, పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు, కానీ పేదవాడిగా చావడం 100కు 100% మన తప్పే. ఇప్పుడు నేను బర్లు కాస్తాను కొడుకులు, కానీ నా కొడుకులు మోటివేషనల్ స్పీకర్ కొడుకులు. అర్థమవుతుందా? మా అమ్మ బర్లు కాస్తైన భార్య, కానీ నా భార్య టీచర్ భార్య. ఇది ఎవరు మార్చుకున్నారు? నేనే మార్చుకున్నా. మరి మీరు మార్చుకోవాలా లేదా? మీ నాన్న వ్యవసాయదారుడే, మీ నాన్న నెలకు 10,000 తీసుకొస్తాడు, కానీ మీరు అదే వ్యవసాయం హైటెక్లో చేసి 1,00,000 రూపాయలు సంపాదించండి. మీ రోడ్డుకు మీ సర్పంచ్ రోడ్ వేసుకు కాదు, మీరే సంపాదించి రోడ్ వేయండి 5 కోట్ల రూపాయలతో. తప్పుందా? మరి చేయలేరా? ఇది ఇంకా ఎంత టైం ఉంది మీకు? కనీసానికి ఈరోజు భారతదేశ సగటు వయసు 60 ఏళ్ళు అనుకుందాం. 60 ఏళ్ళు అనుకున్నా మీకు 15 ఏళ్ళు, ఇంకా 45 ఏళ్ళ వయసు ఉంది కదా, ఉందా లేదా? 10 ఏళ్ళ 20 ఏళ్ళ మీరు గొప్పలు కారా? అవుతారు. కానీ కనీసానికి ఇట్లాంటి చిన్న చిన్న అవకాశాలు యూజ్ చేసుకోండి. మీ స్కూల్లో ఏదైనా ఫంక్షన్స్, ఏమైనా టీచర్స్ డేనో, చిల్డ్రన్స్ డేనో, ఉమెన్స్ డేనో, మొన్న చేసుకున్నట్టు రాజ్యాంగ అవతరణ దినోత్సవ వేడుకలు, ఏదైనా పర్లేదు, ఒక పాట పాడండి, డాన్స్ చేయండి,
ఏదైనా మాట్లాడండి, మేడంలతో యాక్టివ్గా ఉండండి. టీచర్ ఎవరైతే మీకు కొత్తగా వస్తారో మాలాంటి వాళ్ళతో యాక్టివ్గా ఉండండి. ఇంటికి వెళ్ళి పేరెంట్స్తో యాక్టివ్గా ఉండండి. సో నిద్ర ముఖాలు, మబ్బు ముఖాలు వదిలేయండి. మబ్బు ముఖాలు ఉంటే జీవితం అంతా మబ్బు అవుతుంది. బయట మబ్బు ఉండాలి, మన ముఖంలో మబ్బు ఉండద్దు. బయట మబ్బు ఉండని పోయి. ఇప్పుడు మేము వచ్చినప్పుడు ఎంత చలి పెట్టింది తెలుసా? ఇద్దరం స్వెటర్లు వేసుకొని వచ్చినాం. వీడికి వచ్చినాక మళ్ళీ ఎక్కువ వచ్చామా లేదా స్వెటర్లు ఆనే ఉంచామా? స్వెటర్ వేసుకొని క్లాస్ చెప్తే ఉండదు, మంచిగా ఉంటుందా? దరిద్రంగా ఉంటుంది. నేను స్పీకర్ నేనే అర్థమవుతుంది. మరి లాస్ట్ టైం మరి ఇదంతా నీకు అని నాకు ఎట్లుంటుంది? వీడేం స్పీకరా అతిరాతి మాట్లాడుతా అంటారా? నేను వాయిస్ గట్టిగా ఏమనుకుంటాను, అమ్మో సార్ కూడా ఎంత గట్టిగా మాట్లాడుతుండో అనిపిస్తుందా? మరి అంటే మనం అనుకున్న తగ్గట్టు మన ఆలోచన ఉండాలి. పోలీసు అయితే సార్, నర్సు అయితే సార్, ఇంజక్షన్ భయం సార్. దేనికి సార్? దేనికి? ఇంకెన్నో భయపడదాం ఇట్లా. సచ్చేరాగా భయపడ్డే, సాగు కూడా భయపడ్డే. మనం చూస్తున్నాం కదా, మొన్న రీసెంట్గా ఒక కేజీబీవీ అమ్మాయి సేమ్ 6వ తరగతి సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది. 15 సంవత్సరాల అమ్మాయి, 12 సంవత్సరాల అమ్మాయి, 13 సంవత్సరాల అమ్మాయి, 14 సంవత్సరాల అమ్మాయి. ఏం రోగాలు వస్తున్నాయి మీకే? మనం చావరా? ముసలి ఇంకా వస్తారు కదా, ముందే వస్తుంది ఎందుకు? సస్తే ఇట్లాంటి మాట వింటామా? మన పేరెంట్స్ మంచిగా ఉంటారు, మనం వస్తే మన పిల్లలు. ఇప్పుడు మన పేరెంట్స్ మనలాగా చిన్నప్పుడు చచ్చిపోతే మనం ఇవాళ ఈ స్థాయిలో ఉండటమా? అసలు మనం ఉండటమా? మరి మనం ఇంకొక తరాన్ని చంపేసినట్టే కదా మనం చేస్తున్నామంటే. మరి చంపేస్తారా? గొప్పగా ఉంటారా? ఉండండి. మేడం బాధపడుతుంది ఒక విషయం ఏంటంటే, ప్రతి పండగకు వస్తుళ్ళు, ప్రతి పండగకు పేరెంట్స్ పిలుస్తుళ్ళు, పిల్లలు వెళ్తుళ్ళు. పండుగలు ఇంటి కోసం, చదువు నీ భవిష్యత్ కోసం. ఇల్లు ఇలా ఇట్లా ఉందంటే కారణం అవే పండుగలు, అవే మనుషులు, అవే ఆచారాలు, అవే వ్యవహారాలు. నీ ఇల్లు మారాలి అంటే నువ్వు మారాలి. నువ్వు మారాలంటే నువ్వు చదవాలి. నువ్వు చదవాలంటే నువ్వు స్కూల్లో ఉండాలి. సందు దొరికితే ఇంటికి ఉరికినావు అనుకో, నీ అయ్య ఎట్లున్నావు నువ్వు అట్లనే ఉంటావు. నీ అయ్యకు నీకు తేడా ఉండాలంటే నువ్వు మారాలి, నువ్వు చదవాలి. స్కూల్ అన్ని పెట్టింది ఎందుకే? మేడంలకు వేల జీతాలు ఇచ్చేది అందుకే. లక్షల కోట్లు పెట్టి బిల్డింగ్లు కట్టించేది అందుకే. మీరు చదవకుండా మన్ను మొక్కడానికి ఇవన్నీ ఎందుకు? గవర్నమెంట్ ఎందుకు? టీచర్లు ఎందుకు? వ్యవస్థ ఎందుకు? మీరు ఇంటికి పోవడానికి హాలిడే వస్తే మారండి వైకనైనా. సార్ మేము గూడలో పుట్టినాం, మేము కోయళ్ళం, మేము లంబడోళ్ళం, మేము గోల్డోళ్ళం, ఇది కాదు ఇంకా చెప్పుకోవాల్సింది. మారండి. గోండోళ్ళలో కలెక్టర్ ఏమైనా ఉన్నారు, లంబడోళ్ళలో ఎమ్మెల్యేలు ఉన్నారు, లేరా? మరి మనం కావద్దా? కావద్దా? ఎప్పుడైతే సార్ దసరా వస్తే 12 రోజులు ఇంటికాడ ఉండి మళ్ళీ 5 రోజులు ఎక్స్ట్రా హాలిడేస్ తీసుకొని మళ్ళీ రాని హోమ్ సిక్ హాలిడేస్, మళ్ళీ రాని జ్వరం వస్తుంది, దగ్గు వస్తుంది, పరిచయం వస్తుంది, కడుపులు వస్తుంది, దీని బొంద అన్నీ అయితే నువ్వు చదవాలి. ఎప్పుడుగా జ్వరం వస్తే చదవండి, ఏమైంది? హాస్టల్లో అంటే జ్వరం ఎక్కువ అవుతుంది, క్లాస్ రూమ్లో కూర్చుంటే జ్వరం తక్కువ అవుతుందా? నిజంగా నువ్వు బెస్ట్ స్టూడెంట్ అయితే నీకే జ్వరం వస్తే మేడమే వచ్చినప్పుడు టాబ్లెట్ తీసుకొస్తుంది. మేడమే వచ్చినప్పుడు నీకు నీళ్ళు తీసుకొస్తుంది. తాగు బిడ్డ, టాబ్లెట్ వేసుకో బిడ్డ అని చెప్తుంది. ఎందుకు మాకు బిడ్డ లేరా? మిమ్మల్ని చూసుకోవట్లేదు. జ్వరం వస్తే మిమ్మల్ని చూసుకోమా? చూసుకుంటామా? ఎందుకంటే ఎప్పటికి ఇంటికి మజా కనిపిస్తుందా? నువ్వు మారాలి, నీ ఇల్లు మారాలి, నీ గూడే మారాలంటే ఎవరు మారాలి? ఫస్ట్ నువ్వు మారాలి, నీ ఆలోచన మారాలి. నువ్వు చదువుకోవాలి కదా. చదువుతే మారతో, లేకుండా ఇట్లనే వస్తారు, మీ ఇష్టం. మారాలి అనుకుంటే మారండి. మారుతారా లేదా? 100% కాన్ఫిడెంట్తో చెప్తున్నా లేదా? కాన్ఫిడెంట్తో చెప్పండి. నేను మళ్ళీ జనవరి తర్వాత మళ్ళీ వస్తాం, ఎగ్జామ్స్ ముందు మళ్ళీ వస్తాం. మీరు కాల్ చేయండి, నా నెంబర్ రాస్తా, నా నెంబర్ ఇస్తా. మీరందరూ నా నెంబర్ ఫీడ్ చేసుకోండి. మీకు ఎప్పుడు ఎలాంటి చదువులు ఎలాంటి డౌట్ ఉన్నా నాకు చెప్పండి. ఫైనాన్షియల్ ఏమైనా సపోర్ట్ కావాలనుకున్నా నాకు చెప్పండి. మా ఆర్గనైజేషన్ తరఫున మీకు సపోర్ట్ ఇస్తాం. ఓకేనా? మేడం దగ్గర నెంబర్ ఉంటుంది, మీరు అందరు నెంబర్ ఫీడ్ చేసుకోండి. మళ్ళీ చెప్తాను, నాకు అందరూ ఇంటికి వెళ్ళిన తర్వాత మీ నెంబర్ నుంచి హాయ్ సార్, ఐఎమ్ లావణ్య, మొర్రిగూడెం,
కేజీబీవి ఇష్టపడని నాకు మెసేజ్ పెట్టండి, నేను మీ అందరి నెంబర్లు ఫీడ్ చేసుకుంటాను. ఓకేనా? అట్లానే నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, RRY టాక్స్. RRY టాక్స్. అందులో మీలాంటి పిల్లలందరూ ఎదిగిన తర్వాత ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ ఉన్న 200 మంది నేను ఇంటర్వ్యూ చేయాలి. నెక్స్ట్ రానున్న 5-10 సంవత్సరాల్లో మీ అందరినీ నేను ఇంటర్వ్యూ చేయాలి. చేయడానికి మళ్ళీ మీ ఇంటికి రావాలి. పిలుస్తారా? పిలవరా? రెడీ ఉన్నా. ఫ్రీగా నా పెట్రోల్ నేను పోసుకొచ్చుకుంటా, నా ఫోన్ నేను పట్టుకొచ్చుకుంటా, నేనే వీడియో తీస్తా, నేనే ఎడిట్ చేస్తా, నేనే మిమ్మల్ని అందరికీ పరిచయం చేస్తా. కానీ చేయాలంటే మీరేం చేయాలి? చదవాలి, లేదా ఆడాలి, లేదా పాడాలి, లేదా ఎగరాలి, లేదా దునుకాలి, లేదా లీడర్ కావాలి. ఏదో ఒకటి కానీ అయితవా? ఓకేనా? RRY టాక్స్. ఓకేనా? RRY టాక్స్ అది చేసుకోండి. నా నెంబర్ మేడం దగ్గర ఉంటుంది. ప్రతి ఒక్కరిని మళ్ళీ చెప్తున్నా, ఇందులో ఎవరు మెసేజ్ రాకుండా వాళ్ళ జీవితంలో ఎదగలేరు. ఇంకా నేను ఎందుకు నా కోసం, నా స్వార్థం కోసం చెప్పట్లేదు. నేను ఇంత పట్టి చెప్పినా కూడా మీరు చేసుకోండి. ఇప్పుడు అందరి మేడం మొబైల్ నెంబర్స్ మీ దగ్గర ఉన్నాయా? ఉండాలి. మీ అందరి పెళ్ళిళ్ళకి ఈ మేడంలో పిలవాలి. మళ్ళీ మీరు మీ మ్యారేజ్ రోజు మీ భర్తతో కలిసి ఈ మేడం వాళ్ళ బ్లెస్సింగ్ తీసుకోవాలి. మీ కొడుకులు పుడితే మేడంలో ఫోన్ చేయాలి, మీకు బిడ్డలు పుడితే మేడంలో ఫోన్ చేయాలి. మీకు ఇష్టమైన మేడం తోటి మీ బిడ్డ పేరు పెట్టించుకోవాలి. ఛాలెంజ్ చెప్తున్నా, ఇవన్నీ మీరు చేయాలి. 20 ఏళ్ళ తర్వాత కూడా, ఇప్పుడు మీకు 20 ఏళ్ళు కూడా రాలేదు, కానీ 20 ఏళ్ళ తర్వాత కూడా ఈ మేడంలో మిమ్మల్ని మర్చిపోవాలి. మా సార్లకి ఇప్పటికి నన్ను మర్చిపోవాలి. నేను 5వ తరగతి చదివినప్పుడు విన్న సార్లు కూడా, సార్ నేను రాజన్నని అని చెప్తే చాలు వాళ్ళు గుర్తుపట్టేశారు. ఎందుకంటే అప్పటికిప్పటికి ఫేస్ మారింది అంతే. అదే 10th క్లాస్లో అయితే నన్ను వాళ్ళే గుర్తుపట్టి పిలిచి మరి దగ్గర కూర్చోబెట్టుకొని, రాజన్న వెరీ గుడ్ రా బాయ్, ఇట్లా ఉండాలిరా, అరే మంచిగా అయినా బిడ్డ. వాళ్ళు ఇచ్చే బ్లెస్సింగ్స్ మనకి ఇంకా ఇంకా గొప్ప చేసేస్తాయి. నేను చెప్పినా కదా, మనం ఎదగడం కొద్ది వరకే. మనం ఇప్పుడు 100 అడుగులు వేయాలనుకున్నాం అనుకోండి, 10 అడుగులు వేస్తే చాలు, 11 అడుగుల నుంచి ఇంకోలే మనం నడిపిస్తారు. ఇప్పుడు సమంత ఒక సినిమా యాక్టింగ్ చేసింది అంతే, 10 సినిమాలు యాక్టింగ్ మనమే చేయించాం. సమంత అందంగా ఉన్నది, సమంత అదైంది, సమంత ఇదైంది, సమంత అదైంది అని ప్రతిదీ మనం స్టేటస్ పెట్టుకున్నాం, మనం వీడియోలు చూసినాం, మనం యూట్యూబ్లో చూసినాం, మనం ఇన్స్టాగ్రామ్లో చూసినాం, మనం ఫేస్బుక్లో చూసినాం, మనం స్నాప్చాట్లో చూసినాం, మనం షేర్ చాట్లో చూసినాం. ఆమె గొప్పగా అయింది, ఆమె లక్షలు సంపాదించింది, ఆమె కోట్లు సంపాదించింది, ఆమె నాగశేఖర్ పెళ్లి చేసుకున్నది, మళ్ళీ విడాకులు ఇచ్చింది, గోలు చేసుకుంది. నెక్స్ట్ గొప్పలు ఎవరైనా మరి మీరు అవుతారా కారా? కావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మీ చేతిలో ఉంది. ప్రతి ఒక్కరూ నేను సోషల్ మీడియా వాడాలని చెప్పి మేడం